తాత నమస్తే. నమస్తే. ఈ సంగతిలో ఎలా ఉంది? రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకులు పదే పదే చెబుతున్నమాట నిజమేనా? ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇది. ఎన్టీఆర్ రక్తంలోనే లేదు రైతులను మోసం చేయటం అనేది. రైతు ఎన్నెమ్మటే ఉంటాడు. అది సమస్య. చంద్రబాబు అనేది మోసం చేయడం తెలియదు. మోసం చేయడం తెలిసేవాడైతే ఇన్ని బాధలు పడాల్సిన పని లేదు, జైల్లో పడాల్సిన పని లేదు ఆయన. అది నా మాట అంటారు ఏంది? రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వటం లేదు, రైతులకు ఇవ్వాల్సిన ఏమి ఇవ్వటం లేదు, రైతులకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అంటున్నాడుగా. ఉండేకా చెప్తాడు, ఎక్కడోసారి సంపాదించుకోవచ్చు, లేకపోతే ఏడోసారి తీసుకొచ్చు, ఇవ్వాల్సిందే కదా. రేపు ఆదివారం అంటే 1వ తారీఖు ఆదివారం వస్తే తీసుకొచ్చి శనివారం ఇస్తున్నాడు. 30వ తారీఖు 4,000 రూపాయలు ఇస్తున్నాడు. వాడు ఎప్పుడన్నా ఇచ్చాడా? ఎప్పుడన్నా ఇచ్చాడా? 3 ఏళ్ళు చేశాడుగా బాబా. ఎప్పుడు? 5 సంవత్సరాలకా? 5 సంవత్సరాలు ఇప్పుడు చేయగలిగే తేప 50 తేప 100 ఏ దానం ఇచ్చినట్టు ఏది వాడు జనాన్ని మాది మాకే ఇస్తుంది. ఇప్పుడైనా చంద్రబాబు అయింది ఏమన్నా ఎత్తనాడా? ఇచ్చాడంటలా ఎక్కడోసారి తెచ్చియాలి కదా. ఆ తెచ్చియడానికైనా మరి తెలివితేటలు ఉండాలి కదా. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పంచానని చెబుతున్నాడు కదా. పెంచాడు. ఎంత 150కి 100 సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి పెంచాడు. పెంచలేదంటలా, పెంచాడు. సరే, ఇప్పుడు ఒకటేందంటే ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా. అటు సంక్షేమం గాలి వదిలేశాడు, రాష్ట్రంలో అభివృద్ధి గాలి వదిలేశాడు, జల్సాలు చేస్తున్నాడు అంటున్నారు కదా. మరి జల్సాలు చేస్తే వాళ్ళలాగా లండను బొండను తిరిగేవాడు, ఒకడే వెళ్ళేవాడు. ఎప్పుడైనా వెళ్ళాడట? లేదు. పని లేకుండా ఏమన్నా విమానంలో వెళ్ళాడా? అవసరం అయితే ట్రైన్లో వెళ్ళాడు. కానీ వాళ్ళలాగా జల్సాలు ఎప్పుడు ఈయన చేయలా. రాజధాని ఎందుకు చేయలా? మరి ఆ రకంగా జడ్జీలకు అయిపోయిందా? లాయర్లకు అయిపోయిందా? గృహ నిర్మాణాలు అయిపోయినాయా? ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయా? మరి ఇంకా ఏం కావాలి? ఎందుకో మనకు రాజధాని, అంత పెద్ద రాజధాని అవసరమా అంటున్నారు మరి వైసీపీ వాళ్ళు. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడుంది? రాజధాని లేకుండా రాష్ట్రం ఎక్కడన్నా ఉందేమో చూపించమన్నాడు. అందుకనే మావి గన్ను పెట్టమంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మావి గన్ను పెట్టమంటాడు, లేకపోతే మా ఏం చావదు ఇంక గన్ను పెట్టమంటాడు. ఏదైనా పెట్టమంటాడయ్యా. అట్ట కాదు బాబాయ్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావి గన్ను పెడితే తొందరగా అభివృద్ధి అయిపోయింది. తొందరగా ఎట్లా అయితే సరిపోయింది అనుకుంటున్నాడు. సెంటర్ చూసి నడిబొడ్డు. ఊరికి నడిబొడ్డు ఎందుకు పెడతారు? బొడ్రా ఎందుకు పెడతారు? నడిబొడ్డు అని ఒక సెంటర్ చూసి పెట్టుకుంటారు. గ్రామానికి మంచిది అని, గ్రామానికి మంచిదని ఆ బొడ్రాయిని పెడతాం అక్కడ. అలాగనే ఈ రాష్ట్రానికి నడిబొడ్డు అమరావతి. ఒకప్పుడు రాజులు వెళ్ళిన రాజ్యం అని చెప్పి దానికి మంచి ఫేమస్ ఉంది కనుక ఇక్కడ పెట్టాడు చంద్రబాబు నాయుడు. అంతేగాని ఏరే దురుద్దేశం ఏమి లేదు. దురుద్దేశం ఏంది? చంద్రబాబు నాయుడు వాళ్ళు దోచుకొని తినడానికి అక్కడ రాజధాని పెట్టాడని చెబుతుంటే మీరు దురుద్దేశం లేదంటారు ఏంది? దోచుకొని తినేవాడైతే ఇన్నిసార్లు సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఒకసారి సీఎం అయ్యి మొత్తం దోచుకోవచ్చు. ఎక్కడెక్కడ దాచిపెట్టింది కూడా మాకు తెలుసు. అదేంది? అట్ట కాదు, దోచుకొని తిన్నాడు చంద్రబాబు నాయుడు. దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో వచ్చాడు. అందుకే ఇక్కడ పంజారం చేస్తున్నాడు మొత్తం వాళ్ళకంటే. చేస్తే పట్టుకోమాను. కేసు పెట్టావు కదా, 55 రోజులు జైల్లో ఉంచావు కదా. మరేమన్నా ఒక్క నిరూపించావా? ఒక్క సాక్ష్యాన్ని ఆధారం చేసావా? ఏమైనా నిరూపించగలిగావా? లోన్ వేసావు, దేనికి వేసావు? ఎక్కడున్నాడో లాక్కొచ్చావు. అంత అవసరమా నీకు? అట్ట కాదు, నిన్న కూడా అంబటి రాంబాబు అంటున్నాడు కదా, అమరావతి ఎందుకు మనకి అంత పెద్ద రాజధాని అవసరమా అంటున్నాడు కదా. మరి వాడికి ఎందుకు 3 స్టేర్లు బిల్డింగు? ఒక చిన్న గుడిచెలో ఉండొచ్చు కదా. ఆడికి 3 స్టేర్లు బిల్డింగ్ అవసరమా? మంత్రి అయ్యాడు కదా. మంత్రి అయితే అవసరమా? మంత్రి అయితే మనిషి కదా. అవసరం ఒక ఇల్లు చాలా సరిపోదేమో. అట్నే రాష్ట్రం కూడా పెద్దది కావాలనుకున్నాడేమో. అమ్మ మాట్లాడేది ఒక్కడు కూడా కరెక్ట్ కాదు. ఆయన లాయర్ అట్టయ్యాడు మాకైతే తెలియదు. కానీ లాయరు ఆ పద్ధతి అవన్నీ లేదు. దాచుకున్నాడు, ఎన్ని నూకాడు, వాడు ఎంత స్టేజీ ఎంత, ఎమ్మెల్యే కాగితాలకి ఎంత ఆస్తి, ఇవాళ ఎంత ఉంది చెప్పమను. సరే, ఆయన సంగతి తీసేయండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. నేను ప్రజల తరపున పోరాటం చేస్తా, ప్రజల కోసం నడుస్తా, సంవత్సరాల పాటు జనాల్లో ఉంటాను, జనాల సమస్యల కోసం పోరాడతాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏమంటారు మరి మీరు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉన్నం జాతకాల పరదాలు కట్టుకున్నాడు.
గోడలు అడ్డం పెట్టుకున్నాడు, చెట్టులు నరికిచ్చాడు. ఏ సీఎం అయినా చెట్టు నాడతాడు కానీ నరికీడు, అంటే సెక్యూరిటీ కానీ నరికాడు. రోడ్డు అమ్మటి వెళ్ళాలి అంటే జనానికి రాకుండా ఇళ్లలో షాపులు ఉంటే షాపులు బంద్ చేయించాడు రోడ్డుని వెళ్ళాలంటే. ఇలాంటివన్నీ చేసినవాడు జనంలో ఉంటాడా? పాదయాత్ర చేస్తానంటున్నాడు కదా సంవత్సరాల పాటు. దేనికి పాదయాత్ర? ప్రజలందరూ జనాన్ని నివరటానికా, తల్ల మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టడానికా వాడి పాదయాత్ర? దేనికి? పలాని ఉపయోగం, పలాని రైతుకి ఇది చేస్తానని మనం. అధికారంలోకి వస్తే చేస్తానంటున్నాడుగా. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేసావు? మంచిగా చేశానంటున్నాడు. ఏం చేసావు? మంచి చెప్పు. పలాని చేసావు, అదిగో సెంటు ఇల్లు ఇచ్చావు, దానికి చిన్నం లేదు, పిల్లర్స్ లేవు, లోన్ ఉంటే కింద పడేట్టుకుంది వాన గురిస్తే. వచ్చి చూడమని ఒకసారి కట్టారు కదా, ఆయన గవర్నమెంట్లో కట్టినీళ్ళు ఉన్నాయి, ఇవాళకి నోచుకోవాలా, అవి కాపురాలు ఉండడానికి నోచుకోవాలా. కాబట్టి చేసిందంతా వృధా చేశాడు, రాష్ట్రానికి అన్యాయం చేశాడు. రాష్ట్రం డబ్బంతా తీసుకొచ్చాడు, 72 లక్షలు ఇచ్చాడు, ₹1 కోటి రాస్తున్నారు పేపర్లో. సరే ఇవన్నీ కాదు బాబా, ఓవరాల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి అంటుంది 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన ఉండిద్ది, రప్ప రప్ప అంటున్నాడు. మరి వచ్చేవాడు ఎవడు చెప్పడు, నేను వస్తున్నాను రేపు పగలు తెస్తాను, వాడిని చంపుతాను వీడిని చంపుతానని ఎవడు చెప్పడు. అదంతా వాళ్ళ చేతిలో లేదు, మన చేతుల్లో లేదు, జనం చేతుల్లో ఉంది. జనం ఎవరు కావాలనుకుంటే వాడే వస్తాడు. సరే ఉంటే కలవ మనం, దాన్ని ఏముంది. ఇప్పుడు గెలితే వద్దనుగా, పోయినసారి గెలిచావు, నేను ఎవడని వద్దన్నాడా? 5 ఏళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, నేను ఎవడు వద్దనలేదుగా. అట్నే జనబలం ఉంటే గెలిచిరా, చేసేదే ఉంది. జన బలం ఉంది నా వెనక, మళ్ళీ జనం నా వెంటే ఉన్నారు. జనం కోసం జగన్, జగన్ కోసం జనం అంటున్నాడుగా. మరి అదంతా చెప్పుకోవడానికి ఉండడానికి ఏమీ లేదు. ఇవాళ ఎవడైనా సరే పలానాడు, అసలు ఇవన్నీ ఎందుకయ్యా? అసలు ఆయన ఇంటి పేరు ఏందో చెప్పమని తెలుగులో. ఇవన్నీ మనకొద్దు. అసలు ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే మరొకడు వాడి ఇంటి పేరు వాడు ఉంటే చూపిమను. వద్దులే బాబా, మనకి అక్కడ దాకా పర్సనల్ వద్దు. రాష్ట్రానికి సీఎం అయ్యాడంటే వాడికి ఎంత జనంలో భక్తి ఉంటే వేశారు, వాళ్ళ అయ్య మీద ఉంటే గౌరవం, దాన్ని నిలబెట్టుకోగలిగాడా? నాన్న మరిపించే పాలన చేస్తా అన్నాడు. నాన్న మరిపించాడు, 2 సార్లు మరిపించాడు చెంపకు పెట్టి. ఏం బాధలేదు, 2 సార్లు తెంగాడు చెంపకేసి, కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఆడు సీఎం అవతలికి సంపాదించాడు. ఇదంతా సీఎం అయినాక సంపాదించడం కాదు, సీఎం అవతలికే సంపాదించాడు. అంత మంచి బిడ్డ అన్నమాట. ఓకే బాబా.